ఓయ్ ఏం చేస్తానువే అత్తనా ఇట్రా. ఏంది? ఐసుగా లేచిందా? లేవలేదు, పండుకున్నది. ఆమె ఇప్పుడు లేచి ఏం చేస్తుంది? లేచి ఏం చేస్తారు కాదు, లేపి తయారు చేసి ఉంచు. వాళ్ళ మమ్మీను డాడీ వస్తాలట, ఇలా వీలైతే తీసుకుపోతా ఉన్నారు. అవునా? అయ్యో మరి నువ్వే దింపేస్తానంటివి కదా. అరే నేనే దింపేస్తా అన్నాను కానీ నాకు ఫోన్ చేసి నేను వస్తాను బాబు అన్నది. నువ్వు వచ్చినందుకు బిడ్డ నేనే తీసుకొస్తాను, నేనే ఎట్లా అనాలి? రాలి బిడ్డ ఇలా వీలైతే ఉందరు, రేపు పొద్దున తీసుకుని పోదురు అని చెప్తే వస్తాను బాబు అని ఫోన్ చేసింది. లేపి తయారు చేయిపో. ఆమె లేచి ఏం చేస్తుంది? పండుకొని రాదు. అరే వాళ్ళ అమ్మాయి సరే పండుకున్నది అనుకో, రోజు నా బిడ్డ గీయాలకే 10 గంటలకు లేతుంది కావచ్చు. అసలు పాలు ఎప్పుడు తాగుతుంది, అన్నం ఎప్పుడు తింటుందని నిన్నే కోప్పడతా చెప్తాను. కోపడతావేతి. ఇప్పుడు బలు స్టార్ట్ అయిందంటే ఇక 5 గంటలకు లేపుతుంది. ఇక లే అని పాలు తాగరు, తిండి తినరు, అసలు నిద్ర పోరు బిడ్డలు. ఇలా పండుకుంటే అయితే రాదు. ఏమైతుంది ఆమె? నువ్వు అట్లే గౌరవం చేసేంటే బిడ్డ వచ్చి నిన్నే కోపడుతుంది. మమ్మీ అసలు నా బిడ్డను బడికి తోలాలనా వద్దా? నువ్వు ఎప్పుడైనా మళ్ళీ తోలు అని పోయినావు అనుకో, అప్పుడు నీ ఇంటికి తోలనే అమ్మ. నీ ఇంటికి తోలితే నువ్వు గౌరవం చేస్తావు, నా బిడ్డను అంతా ఖరాబ్ చేసి పంపుతావు, మళ్ళీ వాళ్ళు నన్ను కోపడతారని అంటది. సరేగా నీకు అనంతగానికి ఫోన్ చేయి. అత్తగారింటికి పోయి 2 రోజులే. ఆ పిల్ల అత్తమ్మ నామె కలవరి ఇవ్వబట్టే. తీసుకొని రారంటే 2 రోజుల కంచి ఆనే ఉండబట్టే. అది అత్తగారింటికి ఉండని రాదు, ఫోన్ చేసి పిలిచిన అవసరమా అని? ఏమో మన అల్లుడైతే మన ఇంటికి అంటాడా? వాడు మాత్రం మన అత్తగారింటికి అండద్దా? ఎప్పుడు పోతారయ్యా? ఓ 6 నెలలకు పోయి 2-3 రోజులు ఉండి రావాలి. నెలకు పోయి 2-3 రోజులు ఉంటే విలువ తక్కువ కదా అట్లా పోతే? సరేనే, నేను కల్పిస్తే మాట్లాడు నువ్వే, నేనైతే మాట్లాడలేవు అంతే. నేను మాట్లాడతా ఇటీ. ఇగో ఓయ్ ఓయ్ లే, ఇగో మామయ్య ఫోన్ చేస్తుండు. హలో, అమ్మా ఎక్కడున్నావురా? ఈయనే ఉన్నాము ఇంకా. అవునా? సరే కనుక నువ్వు రావారా? అరే అట్లా కాదమ్మా, ఉండమన్నారు మామ ఇట్లా. ఇగో అక్కును బావా చిట్టి తల్లిని తీసుకుపోని అత్తల్లట. ఊక చిట్టి తల్లి అత్తయ్య అని ఊక కలవరిస్తుంది. తీసుకొని రా కోడలను. వీళ్ళద్దరు అట్నా అక్క బాబు ఇట్లా. పోతే అటే అత్తిటి అన్నట్టు అన్నే ఉంటావా? సరే అమ్మా, అత్తంది. వత్తడు గంతి ఆడ వాళ్ళు ఉంటారు, ఫోన్ చేసి నడు బయలు అంటే అన్నట్టు. ఏంటిది? ఏమంటుంది మీ అమ్మ? చిట్టి తల్లి ఇలా పోతుందంట, అక్క బాబు ఇట్లా వస్తాడంట, రమ్మంటుంది. వాళ్ళు అస్సలు తోలుకొని పోతారు కదా. అయినా మనం ఇలా ఎగ్జిబిషన్ పోదాం అనుకున్నాం కదా. అది అయిపోయినాక రేపు పొద్దుగల లేచిపోదాం. అరే అట్లా కాదే, చిట్టి తల్లి వచ్చి నుంచి నువ్వు ఈయనే ఉంటాను, నేను నువ్వుకే కలవరిస్తుందంట. పోతే ఏమవుతుంది? మస్తు చెప్పినవుతి. మీ అమ్మ ఏమంటుందో నాకు మస్తు వినబడ్డది. ఏమనిపించిందా నీకు? అత్తగారింటికి 2-3 రోజులు అట్టే ఉంటావారు అని తిడుతుంది కదా. అయినా నువ్వు వచ్చిందేమో నాకు పర్వాలేంటికా, మా ఇంటికే కదా. ఎందుకు అట్లా మాట్లాడుతుందో అర్థం చేసుకోకుండా. అరే అట్లా కాదే పిచ్చా, నువ్వు కూర్చో. నువ్వు ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటున్నావు చెప్పు. అట్లా కాదే, ఇవాళ అక్క బాబు ఇట్లా వస్తాను, మనం ఇవాళ ఎగ్జిబిషన్ వేరే ఇంటికి పోతే ఎట్లుంటుంది? రేపటి వరకు ఉంటారా? చిట్టి తల్లిని తీసుకొని ఇంటికి పోతావు. మనం ఇంటికి పోయినాక ఇల్లున్నప్పుడు రాలే కానీ పోయినాక వచ్చిరండి మా ఒక మాట అనుకో, నువ్వు ఒక మాట అంటావు. ఇక మీ కడ లొల్లి అవసరం అయితే అంతా. రేపు పక్క నుంచి అట్టే ఎగ్జిబిషన్ పోదాం కంతి. ఇప్పుడైతే కంపల్సరీ పోవాలని, పోకపోతే మస్తు గలీజ్ ఉంటుంది. రెడీగా పో. ఏంది గక్క నుండి పోదామా? ఆ నుండి పోతే మీ అమ్మ ఏమనుకుంటుంది? నిన్ననే వచ్చిర్రు ఇయ్యాలనే పోతుర్రా అని చెప్పేసి మస్తు గులుగుతుంది. నీకేం తెలియదు. అట్లా కాదే, నేను చెప్పుకుంటా తీ అమ్మకు. సాల్తీ ఇక్కడ బాగానే చెప్తావు. ఇంటికైనాక మీ అమ్మ ఏమన్నా అంటే ఏం సప్పుడు వేయవు, తిరిగి నన్ను కంటి చేస్తావు. అరే ఎందుకు అట్లా అనుకుంటుంది ఓకేనే? అట్లా ఏం కాదు బుజ్జి, అమ్మ ఏమనుకోదు అంతే. పోను రెడీగా పో. సరే రే. అమ్మా అమ్మా ఏంది బిడ్డ? ఇక మేము పోతామే. ఏడికి? అత్తమ్మ ఫోన్ చేసింది నేనకి, మా ఆడబిడ్డ వాళ్ళు వస్తుర్రట. ఇక అలా బిడ్డ ఈయన ఉంది కదా, ఇక అందుకనే రమ్మని ఫోన్ చేసింది. మీరు రేపు పోతారని నేను నిమ్మలంగా ఉన్నా, లేకపోతే ఏమన్నా ఎత్తును. రేపు అత్తమని చెప్పరాదుల్లి. ఇక ఈయన గట్టిగా అడిగేటనే కాదు, ఆమె చెప్తేనేటమే కాదు. నీకు తెలిసిందే కదా అమ్మ మా అత్త గురించి. అంతలో అయితే రేపు మబ్బుల్ని పోతావర్తీ బిడ్డ. అవసరమైతే నేను మీ అత్తమ్మతో ఫోన్ చేసి మాట్లాడతా. మీ ఆడబిడ్డ అత్తే 2 రోజులు ఉంటుంది కదా, ఎంబడైతే పోదు కదా. గట్లా కాదే అమ్మ, చిట్టుతల్లికి స్కూల్ స్టడీ చాలా రోజులు అవుతుంది కదా. ఇక అలా వచ్చిరంటే కొద్దిసేపు ఉండి చిట్టుతల్లిని తీసుకొని పోతారు. చిట్టుతల్లి ఏమో నన్ను చూస్తా అని కలవరిస్తుంది. ఇక నేను పోతే ఆమె నన్ను చూసినట్టు ఉంటుంది, జరంత నిమ్మలం అవుతుంది. సరే తీ బిడ్డ, నేను ఇప్పుడు చెప్పినా మీరు వినరు. ఎప్పుడు వచ్చినా నిమ్మల్ని లేకుంటే ఎత్తరు. అబ్బా గట్లా అనకే అమ్మా,
అవసరమైతే నీకు ఏమైనా ఏ బుద్ధి అయితే చేసి తాత్పరంగా అన్నతో పంపిద్దు తీయి. సర్లే బిడ్డ బట్టలు చదువుకోపో మరి బ్యాగ్లా. మరి ఏమన్నా పచ్చడి పెట్టాలా? పచ్చడి ఉన్నదా? అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మామిడికాయ పచ్చడి ఉంది కానీ నిమ్మకాయ పచ్చడి లేదే. నిమ్మకాయ పచ్చడి పెట్టు. సర్లే పెడతా, నువ్వు బ్యాగ్ చదువుకోపో. సరే అమ్మా. అల్లుడు కోడలు ఏం చదువుతుంది? ఇప్పుడు యూకేజీ అయిపోయింది, ఇక ఫస్ట్ క్లాస్కి వచ్చింది మామ. ఫస్ట్ క్లాస్ అవుతుందా? మరి మీరు రాగా తీసుకొచ్చేది ఉంటే 2 రోజులు ఇక్కడ మంచిగా ఆడుకోను కదా. తీసుకొస్తుండే మా కానీ ఆమె ఉంటే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉంటుంది, లేదంటే వాళ్ళ తాత దగ్గర ఉంటుంది మామ. అవునా? ఇక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నేను తాత పోతా అని ఏడ్చింది అనుకో, మళ్ళీ అడిగి తీసుకోవాల్సి వస్తుండే. ఇక అందుకనే ఇక ఉలకరాలే. పొద్దురు సంధి తిరగబోయి అత్తాడు దూర. ఎటు తిరగపోయినవరా? వేయడానికి తాళాలకైనా కళ్ళు ఉన్నది ఒకసారి రావచ్చు ఇంట్లుంటే నువ్వు పెట్టిపోయినవురా? చెప్పినా ఆయన కళ్ళు పోయినా అని బావ కొరకని. అత్తమ్మ ఫోన్ చేసిందట, చెల్లున్నే బాగా పోతాను అంటాను. ఇక నువ్వు కళ్ళు తీసుకుపోయినట్టే ఉన్నది. ఏవుకమ్మా ఇప్పుడు ఎడపోతారు బావా? ఇప్పుడు కళ్ళు అయినాక రేపు పొద్దున నిమ్మలంగా పోతారు, అటు ఉండరు బావ. ఏం లేదు రంజిత్, పోవాలి. అక్క వాళ్ళు వస్తాలంట, పోకపోతే మంచిగా ఉండదు. అట్లా కాదు బావా, ఆడ కళ్ళు చెప్పినా కళ్ళు అయినాక సాయంత్రం వరకు పోతారు అటు నిమ్మలంగా. అత్తమ్మళ్ళు ఒక్క తీరుగా ఫోన్ చేసి రమ్మంటల్లట. మేము ఇంతసేపు చెల్లెకు బతిలాన్నాం. ఆల్రెడీ చెల్లె బ్యాగ్ చదువుకుంటాంది. ఇక పోనీతి బిడ్డ. సరే అల్లుడు, పోచమ్మ బోనాలు చేసేది ఉన్నది. మరి కొద్దిగా అప్పుడన్నా 2 రోజులు నిమ్మలంగా వచ్చి ఉండేటట్టు చూడుర్రి. సరే మామ, మంచిది అట్లా. అంతే బావా, ఈసారి వచ్చి పోతా తొందర అనేది ఉండదు. అప్పుడన్నా నిమ్మలంగా ఉండేటట్టు. సరేరా, ఉంటాం కానీ. అని చదువుకున్నావు బిడ్డ? అన్ని జరుగుతుంది. వెళ్దామా ఇక? పోదాం. జాగ్రత్త బిడ్డ, పోరుతోనే ఫోన్ చేయి. సరే నాన్న, చేస్తా. సరే వేస్తాం మామ. ఇగో ఇవరు బిడ్డ. ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ? లేదురమ్మా, తృప్తి కొరకు ఎట్లా ఉండని. ఇంత నీర ఉంచుకో. ఎందుకు నీకు ఎంత బారు? తెలుసు నువ్వు ఎక్కడ దాస్తావో. జాగ్రత్త. బిడ్డ బాబు ఇట్లా బిడ్డ కూర్చో. ఏంది? అల్లుడు చచ్చిపోయే ముందు నీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేసిండా బిడ్డ? ఏమన్నా నీ ఫోన్లో రికార్డులు గిట్లున్నాయా? ఫోన్లు మెసేజ్ ఏం చేయలేదే. అప్పుడు మనం పంచాయతీలో స్క్రీన్ షాట్లు ఉండే కదా, అవే చూపించినవి ఉన్నాయి నా దగ్గర. ఏమైంది? పోలీస్ స్టేషన్లో ఏమన్నారు? ఏం చెప్పాలి బిడ్డ, పోలీస్ స్టేషన్ పరిస్థితి ఏం చెప్పేటట్లేదు. ఆ ఎస్ఐ పిలిచిండు, రై మీ అల్లుని మీరే చంపిల్లాడు కదరా, గట్లా చంపుకుంటారా? ఆ శారద అంటే కంప్లైంట్ ఇచ్చింది మీ మీద. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాడు. సార్ మేము చంపలేదు సార్, మీరు దండం పెడతాం సార్, మా అల్లుని మీరు చంపుకుంటామా సార్? అల్లుని చంపుకొని బిడ్డను విధవ చేసుకునేట్టు తండ్రి ఉన్నాడు సార్ ఈ లోకంలో ఎక్కడన్నా? ఆయన ఎంత మొత్తుకున్నా ఇంట్లేడు. ఇక అన్న మీదకి అయితే, అరే నువ్వు బాగా ఎగిరి కొట్టినవాడు కదా పంచాయతీలో, బాగా అడ్జేస్తావు కదరా నువ్వు అని అన్న మీద మొత్తం గర్రగుర్లాడుతాడు. అన్న ఉండి సార్ మీరు నిజం తెలుసుకొని మాట్లాడండి సార్ అంటే, మీరు తీసుకుపోయి లోపలేసి తక్కువరా అంటాడు. దండం పెడతా సార్, మేము చంపలేదు, మీరు విచారణ చేసుకోండి. మేము చంపినామని విచారణ అయితే మమ్మల్ని తీసుకుపోయి లోపలేండి సార్, కానీ అంత గురించి మీరు దయచేసి ఎక్కువ మాట్లాడకుండా సార్ అంటే, మీరు నాకు చెప్పేటోళ్ళు అయినారా? మీరు చెప్తే నేను చేస్తానరా? నాకు తెలియరా విచారణ చేసుడు? ఆయన గట్టిగా మాట్లాడుతాడు. అసలు ఆయన మాట్లాడే పద్ధతి చూస్తే కనుక వాళ్ళు ఎవరితో గట్టిగానే పైరే చేయించినట్టున్నది బిడ్డ మీ అత్తగారు. అట్లా కాదయ్యా, వీళ్ళ అత్త వీళ్ళ మావాడికి వచ్చిల్ల స్టేషన్లకు. ఏం వాళ్ళు వచ్చిన వాళ్ళు రాలేదే. మరి వాళ్ళు రాంది కేసు పోలీసు ఎట్లా పిలిపించిల్లే మళ్ళా? అరే కంప్లైంట్ ఇచ్చిన పేర్లు వాళ్ళు. వాళ్ళు ఏమైనా పైసలు పోయవచ్చాయా? ఎవరైనా నేర్పవచ్చు వాళ్ళకు? సచ్చి గిన్నెరోలా కంప్లైంట్ చేసారు ఎక్కడిది మన మీద వాళ్ళు? ఏమో ఏం జరిగిందో అయినా ఇప్పుడు సరే వాళ్ళు కంప్లైంట్ చేసిండు, వాళ్ళ కొడుకు చచ్చిపోయిండు, దానికి మనం ఏమంటామే? మనం తప్పుగా అనద్దు కదా. ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండో లేకపోతే ఎవరైనా చంపినరు ఆయనను, అది పోలీసులు విచారణ చేస్తారు. మనకైతే ఏ పాప పుణ్యం తెలియదు కదనే, మనం ఎందుకు భయపడాలా? ఇంట్లో మన బిడ్డ జీవితమే ఆగమైంది. ఆ రోజు అల్లుడే మన పోరన్ని కొట్టే, అరవిందుని కొట్టే, వీడు ఎగిరెగిరి కొట్టిండు అని ఎట్లా అంటాను చూసినట్టుగా వాళ్ళు. కాదే ఇప్పుడు అల్లునుళ్ళు అవ్వయ్య అట్లా చెప్పుకున్నారు. మా కొడుకు బామ్మరిది మమ్మల్ని పంచాయతీలే నా కొడుకు బాగా ఇష్టం వచ్చినట్టు కొట్టిండు, ఎగిరి కొట్టిన చెప్పుకున్నట్టున్నది. లేచిండా వీడు? లేవలే ఇంకా. లేకపోయినావు మరి? లేతాడు తీయరాదే, లేచి ఏం చేస్తాడు ఇప్పుడు వాడు? కొడలేడు పోయింది. ఏమో ఎటు పోయిందో కోడలు చెప్పిపోతా, ఇటు పోతాను అత్తమ్మని నాకు.
అగో గట్ల మాట్లాడుతున్నావేంది? ఎట్లా మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడాలి? మొన్న మీరు పోయినాక బిడ్డ నన్ను ఒకటే లొల్లేది. నువ్వు చాటి ఇట్లా అయింది అత్తమ్మ, నీ బిడ్డకు నువ్వు భయం చెప్పుకోలే, లొల్లి కాగానే తీసుకొచ్చి ఇంట్లో తోలుకుంటావని అది ఒక్కటే లొల్లి. నా బాగానికి ఏమన్నా కావాలి కానీ మిమ్మల్ని ఉంచా అని మమ్మల్ని ఆడకట్టలు అందరూ అంటాళ్ళు, ఇట్లా అంటాళ్ళు, అట్లా అంటాళ్ళు, నా మొగుడు ఏం దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకపోయి అంటాళ్ళు అని ఓరి నన్ను ఒకటే లొల్లి. నీ బిడ్డ చాటి ఇట్లా అయిందని, నువ్వు ఇచ్చిన కాడ సక్కగా ఉంటలేవని దాని ముఖం పట్టుకొని అంటాంది. ఏమనాలి ఇంకా? అరే ఊకోవే, నువ్వు లేని దొరికితే మళ్ళా. ఏమంటాను తీయరాదు. ఏందత్తమ్మా ఏం చెప్తున్నావు మామయ్యకు? ఏం నూరిపోతున్నావు? అగో నేనే నూరిపోతానా నువ్వు అన్నయ్య అంటున్నారు. ఇక నేను నువ్వు అనలే మొన్న మమ్మల్ని ఎన్ని అన్నావు? అంతగా నేనేమన్నా అయినా గానీ మాక జోలి గిల్లెందుకు వస్తుంది అంటే మాక సంవత్సరం కూడా నీ బిడ్డలే కావాలని చూస్తున్నావా? అట్లా కావాలని చూసిందా? నా బిడ్డ అంటే అక్క ఆమె కూడా ఉన్నది కదా అన్న, నేను గవని అన్నాను. ఇప్పుడు కాదమ్మా, నేను నీ బిడ్డ అల్లుని చంపిందే అన్నా నా నోటితోటి. ఎందుకు లేనిపోయి అన్ని ఎక్కించుకుంటూ చెప్తున్నావు? ఓ చంపిందని కాదు, ఇక మస్తు అన్నావు నువ్వు మమ్మల్ని. అవన్నీ చెప్తే మంచిగా ఉండదు ఇప్పుడు. ఎందుకు? అరే ఊకోరా, అదే ఏం మాట్లాడుతున్నావు? ముఖం పట్టుకుని అన్నది అది అని అంటున్నావు. ముఖం పట్టుకుని ఏమన్నా నేను ఉన్నదన్నా నేను కాదారిక దాని భర్త చచ్చిపోయి 6 నెలలు అవుతుంది. దాన్ని కానీ అనరాని మాటలు అన్నావు. మళ్ళీ 4 రోజులు పెట్టేది అలిగి పంటది, కూడు తింటలే, పుమ్ము తింటది, అక్కడికి ఛాయ్ తాగి మోహం కడుకోకి తానం చేయ అంటున్నావానే ఎన్నడన్నా? కొత్త చుట్టమని నేను వచ్చి చాయ్ పెట్టి దానం చేయకు అని నానన్నా. కాదారిక ఇంట్లో ఆడబిడ్డను చుట్టమంటారా? చుట్టమంటారు ఆడబిడ్డను. ఎంత మర్యాద చూసుకోవాలి. సంవత్సరాల పొడుగుతూ ఉండుడేనాయి అనకపోతే ఏం చెప్తారు? బాగా అష్టత నువ్వు కష్టం చేసి దాటేదాన్ని కానీ నువ్వే వేసుకుని బిడ్డకు నేనే పోతా. ఆగు బిడ్డ హారిక, నువ్వు సపరేట్గా పో బిడ్డ పో. నేను ఏమలే కనుకో బిడ్డ పో. ఊకోరా, అదే నువ్వు ఊగా కయ్యరకాయ రుతారు. మీరు పోలీస్ స్టేషన్ పోతే నాకు బాధ అనిపించదా అన్న? బాధ 4 మాటలు అన్నా. ఏం బాధ? నీకు ఒక్కదానికే భర్త కానీ వాడు నాకు కొడుకు. నాకు ఉంటది బాధ, నాకు లేదా? నీకు బాధ ఉన్నట్టే కనబడుతుంది కానీ ఏమలే అసలు నీ బాధేనే? మా చెల్లి ఉంటుందా ఇట్లా చెప్పు, ఎడవమంటే అంటే అద్దె నా మీద కోరుతున్నావు. మరి ఏమైంది ఏం కదా అడగవు కదా? నేను లేనప్పుడు మీ అమ్మ చెప్తూ ఎక్కించుకుంటా. ఏంటి చెప్పేది? ఏం లేదు నీకు మా చెల్లి తోటి ఏమంటా నేను చెప్పు. ఇప్పుడు నేను నీ చెల్లె మీదకి. అరే అరవింద్, ఏంది బిడ్డ నువ్వు సపరేట్గా ఆగు. అనేటి అని అంటే మళ్ళీ ఏమన్నా నీ చెల్లినాన బట్టి అదే. అరే ఊకోరాదే, మాట్లాడుకోసేపు అసలుకి నువ్వు. నేను నోరు మూసుకుంటేనే ఇంట్లో లొల్లి లేకుండా ఉంటుంది. ఎవరైతే రోజు లొల్లి అవుతుంది ఇంట్లో. అవును, ఇక నేనే కదా లొల్లి పెట్టేదాన్ని. మీరు మంచోళ్ళే, నేనే లాగాను. ఆగు బిడ్డ హారిక, నువ్వు సపరేట్ పో బిడ్డ పో. ఏమోడేమో నా రాత్రి మంచి లేదు. దీనికి కష్టం చేయలేక యాస్ట్ అవుతుందా? దీని రాజకీయమైంది కర్మగాలి అనేది వచ్చే పోలీసులు పట్టుకుపోయి పోరని పట్టుకపోతే ఇంతగానో తెగిన చేయబట్టే మనం తీసుకొచ్చుకున్న తెలివి లేదా? మనకు బొచ్చడు మంది ఎరుక ఎట్లా ఎవరి కాలన్న బట్టి తీసుకొచ్చుకుంటాం. దీనికి అవసరమా? అరే ఊకోరాదే, నువ్వు ఊకే ఇంట్లో చిట ఉన్న ఈ బాధ విడిచిపెట్టి ఇంకో కొత్త బాధ తీసుకున్నావా? అదే మంది అందరు ఇంట అంటే మస్తు అన్నది నా బిడ్డని నన్ను. అమ్మా ఆ లొల్లి పని చేసి నువ్వులే అవ్వా, నువ్వెందుకు ఎడతావు బిడ్డ? చూడు బాబు, నేనేమన్నా వదినేమన్నా అన్ననా? దగ్గరికి కూడా పోతే కూడా సరిగ్గా పట్టించుకుంటలేదు, మాట కూడా మాట్లాడతలేదు. ఇంకా ఆమెనే వరుతుంది నా మీదకి. అర్థం నాలుగొట్టుకుంటే ఏమవుతుందనే ఊకుంటున్నా. ఏడో బిడ్డ, నువ్వెందుకు ఎడతావు బిడ్డ? మేము లేమా బిడ్డ నీకు? అది కాదే బాపు, ఈ లొల్లంతా నా వల్లనే కదనే. నేను ఒక్కదాన్ని లేకపోతే ఈ లొల్లిలే ఉన్నాయి కదనే, నేనే చక్కతే గదే కత్తంది, గదే పెడతాను. ఇవాళ పెట్టే కంచెలు నేనే సత్తా అంటాను. అరే పోవే, పోతలేవేమి నీకు చూస్తాను. పోయి ఎంతకైనా ఊక పెట్టాలని దాన్ని. ఐషు ఫోన్ ఈ నాన్న, నేను ఊళ్ళో పోయి రావాలి. అబ్బకొచ్చేపే ఆగుతాక ఈరా ఐషుగా ఫోన్ చూడద్దు బిడ్డ, కళ్ళు ఖరాబ్ అవుతాయి. మొన్న ఒక వీడియో చూపించలేదా నీకు? ఊకే చిన్న పాప ఫోన్ చూడడం వల్ల ఫోన్ అలవాటు ఇట్ట హాస్పిటల్లో పడ్డది, ఆమె బ్రెయిన్ ఖరాబ్ అయింది బిడ్డ. నీకు చెప్పలేదా? అట్లా నీకు కూడా అవుతుంది బిడ్డ. ప్లీజ్ రా, నేను చెప్పేది అర్థం చేసుకో బిడ్డ. మీ మమ్మీని మీ డాడీ వస్తారు వచ్చిల్లు అనుకో, నిన్ను అయితే కొడుతుంది మీ మమ్మీ, చెప్తున్నా నేను. ఫోన్ అయితే పట్టుకోకంటే పట్టుకుంటున్నావు నువ్వు. ప్లీజ్ రా, ఇటు నాన్న వద్దు బిడ్డ, ఊకే ఫోన్ వాడద్దు. గడిగడికి ఫోన్ ఎందుకు ఇస్తానవయ్యా? ఇక పాలు తీసుకోమ్మా. వాళ్ళ నేను ఎందుకు ఇస్తాను? ఒక్కసారి చూస్తా తాత అంటే వాళ్ళ మమ్మీకి చేస్తుంది కావచ్చు అని ఇచ్చిన. కథం గేమ్ పెట్టుకుని ఆడుతుంది. చెప్పేది చెప్తావు మళ్ళీ ఇస్తావు. అగ్గో మీ మమ్మీ వచ్చింది. అయ్యా నమస్తే. నమస్తే మా.
డోడీ నాకేం తెలియదు తెచ్చింది డిక్కీలో పెట్టిండు ఐస్ క్రీమ్ మామయ్య కొనిచ్చిండు, తాతయ్య కొనిచ్చిండు, అవన్నీ తినలేక నేను తెచ్చింది వేరు నా బిడ్డకు ఐస్ క్రీమ్ తెచ్చిన డిక్కీలో. ఐస్ క్రీమ్ పెట్టకు, ఐస్ క్రీమ్ ఇక్కడ తిన్నట్టు చెంపలు చూడు, కళ్ళు చిన్నగా అయినదని చెంపల మీద ఏం తినలే ఇవ్వలేం కొనియలే ఏం తినలే తీ ఒక్కటి తాగు బిడ్డ, సిరప్ తెచ్చిన తాగమంటే తాగుతలేదు. ఏమైనా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అట్లా అయితేనే అన్నం తింటుంది, పాలు తాగుతుంది. మొత్తం నీ బిడ్డకి నీకు సేమ్ డిటో. నువ్వు చిన్నప్పుడు ఐస్ క్రీమ్ లేదు ఉండకపోయేది, నీ బిడ్డ ఐస్ క్రీమ్ లేదు ఉండదు. వాడు అనంతగాంతో నాకు తెలిసి ఇష్టం ఉన్నట్టు తిరిగినట్టుందా. నా బిడ్డ మొక్కను చూడమ్మా ఎంత నల్లగా అయిందో. తిరిగింది ఎండలో తిరిగినవారా? తిరిగినవు అంతే కదరా, ఓన్లీ బైక్ అడిపోయింది అంతే. నీకు బాగా 2 మంది పెట్టేయచ్చు. పని చేసిందిరా, ఆ బెండకాయలు తెంపింది. ఓ అమ్మమ్మ గుచ్చుకపోతే అంటాంది. ఆమెతో చెప్పి అమ్మతో చెప్పి ఇక్కడ ఉండి అమ్మమ్మకు మంచిగా బెండకాయలు దొండకాయలు తెంపుకుంటుండు. స్టారీ అద్దేం అంతేగా. మీ డాడీ వచ్చింది పోతావా? అప్పు పోతా. నిన్న మొన్నటి దగ్గర తాతయ్య నేను ఈయనే ఉంటాడు. వాళ్ళ డాడీ కనిపించగానే డాడీ పోతా. 2 రోజుల ముందు నుంచే మీ డాడీ పోదాం తీసుకొద్దాం అంటాడు, నువ్వు రానంటాను. ఆయననేమో ఒళ్ళొల్లి పెడుతుండు. ఇంకెన్ని రోజులు ఉంటావు? ఇంకా 2 days. అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మమ్మీని 2 days ఈడ ఉంచుదాం, మనం పోదాం. ఓకేనా? రేపటి నుంచి స్కూల్ కి మీ డాడీ రెడీ అవుతుంది. చెప్పనెక్కుతుంది 5 గంటలకే వ్యాన్ ఎక్కుతుందా నువ్వు రెడీ అయితే? ఎవరు రెడీ చేస్తారా నిన్ను? నేనా మమ్మీ? నిన్ను మమ్మీ ఎత్తారా? నీ బిడ్డ అబద్ధం ఆడదే, పానం తీసిన అబద్ధం ఆడేది. తమ్ముడు అత్తగారింటి పోయింది బిడ్డ. వాడు అత్తగారింటికి పోయిండు మొన్న. 2 రోజులే వాడు పోయి. ఇక మీరు అత్తలని తెలియగానే మీ అమ్మ ఫోన్ చేసి ఏంద్ర అన్నే ఉంటావారా, అక్కుని బావ అత్తల్లో ఎప్పుడు వస్తావరా అని బాంటి గొప్పడుతుంది. కాదు బిడ్డ, మరి నీ బిడ్డ అత్తయ్య నువ్వు నిద్రలో కూడా కలవరిస్తుంది. ఎన్ని రోజులు అయిపోయా? ఆమె వారం రోజులు అవుతుంది, వచ్చిన కంచి రాలేదు. అందుకే తీసుకురా పోరా, మరి ఈ పిల్ల ఊకే కలవరి పట్టేసి చూస్తుంది అని అంటే పోయిండు. ఇంకా అత్తలేడు, 2 రోజులు ఫోన్ చేసిన. ఇప్పుడు మీరు 2 అత్తాలు మరి అంటే మరదంతోనే ఆడుకున్నాం. పొలం కాడ అన్ని పనులు తీరినాయా? బాయికట్ పనులు అన్ని తిరిగినాయి బిడ్డ. ములుగు కూడా అలిపిచ్చినాయి. ఇక బాయికట్ ఏం పని లేదు. అయ్యా నీ బిజినెస్ ఎక్కడ దాకా వచ్చింది బిడ్డ? ఏదో ప్లాట్ లాంటివి వెంచర్ వేసి అన్నారు, ఎక్కడ దాకా వచ్చింది, ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు మంచిగానే ఉన్నది మామ. కొంచెం మొన్నటిదాకా ప్రాబ్లంలు ఉండే ఇంకా డాక్యుమెంట్ల గురించి. 5 ఎకరాలు పోయినట్టే, ఇప్పుడు ఇంకో 10 ఎకరాలు చూస్తాను. అల్లునికేంది అంత మంచిగానే ఉంటది. గడియ రికం లేదు, గవ్వర ఆగట్లేదు. చేసేది చేసినట్టే గానీ ఇంట్లోకి 4 రూపాయలు అయితే వచ్చింది లేదు. అట్లా ఎందుకంటారు బిడ్డ? బిజినెస్ బాగానే నడుతుంది అంటాను కదా ఆయన. మరి ఇంకెట్లా నన్నే? ఇంకెట్లా నాలే? చెప్పుకుంటే ఒకటి ఉన్నది, చెప్పుకోకపోతే ఒకటి ఉన్నది. ఆయన వేసే పనులు ఎట్లున్నాయో ఎరికేనా? పొద్దుగాల 5 గంటలకు వెళ్ళి పోతాడే, మరి రాత్రి వచ్చే వరకు ఏ 12 అవుతుందో ఏ 1 అవుతుందో. అసలు ఒక్కొక్క రోజు 2-3 రోజులకి ఇంటికే అత్తలేడు. చెప్పు అంటే మంచి చెప్తా, నాకు అర్థం కాదు. కానీ ఏంది చెప్పేది ఏముంది బాబు? ఇప్పుడు బయట పని చూసుకుంటాను, మరి ఇంటికాడ కూడా వ్యవహారం చూసుకోవాలి కదా. మరి అందులో పోయిండు, మొత్తం ఇంటికాడ పనులన్నీ చేయడి పోతుండు, ఓ 10 రూపాయలు సంపాదించుకొస్తాడు అంటే అది లేదు. మరి ఇన్ని గానో ఆయన ఒక్కటి పట్టించుకోకపోతే నేను ఒక్కదాన్ని ఎన్నం చూసుకోవన్నే. నువ్వేం చూసుకుంటావు? నాకు అర్థం ఏం చూసుకుంటలేనా? మళ్ళా సరే పని మీద పోయినోడు పని చూసుకోవాలి, ఏ రాత్రికి ఓ రాత్రికి ఇంటికి రావాలి. తాగుడుకు రికాం లేదే. తాగి ఆరోగ్యం ఏం చేసుకుంటాడో, నన్ను నా బిడ్డని ఏం చేస్తాడు? నీ ముఖం నీ తలకే ఏంది నా ముఖం ఏంది? నా ముఖం ఏంది? ఆయన గురించి చెప్పలేకుండా నేను కడుపులో పెట్టుకొని ఊకుంటా అంటే నా బాధలు నాకు తెలుస్తాయి. నువ్వు ఆయన గట్టిగా మాట్లాడి అడుగు. ఆగు బిడ్డ, నువ్వు తొందరపడకు. బిజినెస్ అంటే గట్టినే ఉంటది బిడ్డ. లేట్ అవుతుంది, ఓ రోజు లేట్ అయితే నువ్వు చదువుకోవాలి, అడ్జస్ట్ కావాలి. కానీ ఈ లోకంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈయన ఒక్కడే ఎత్తుండు కావచ్చు. బిల్డింగ్లు 4 అంతస్తుల బిల్డింగ్లు కట్టిండు కావచ్చు. ఇటు అని ఉరుకుతాడు, అటు అని ఉరుకుతాడు. ఆనికి తాగిచ్చుడు, ఈయనకి తాగిచ్చుడు, అట్టి తాగించుకుంటా మరి ఉన్న పైసలు నాశనం చేస్తుండు. రేపు ఆ పోరు పెరుగుతుంది, మరి దానికి 4 రూపాయలు వెనకేద్దాం అన్నది ఉన్నదా లేదా? ఉన్న పోయి కూడా అమ్మకత్తాడా? అట్లా ఏం చేస్తాడు అనేది తెలియదా బిడ్డ? అయ్యో మా అన్ని ఒకటేసారి వస్తాయి. ఒక్కసారి వస్తాయా? 10 ఏళ్ళకి ఒక్కటి వస్తుంది, ఇంకా 50 ఏళ్ళకి ఒక్కడైతే అప్పటి వరకు ముసలి అయితే చేతులు కాళ్ళు ఏమన్నా చెయ్యి. ముచ్చట్లు మాట్లాడుతున్నా ముచ్చట్లాడా ఏడనుకుంటాను చెప్పిన నేను. నువ్వేం చెప్తాను? పోతే పని మీద రావాలి. బిడ్డ మీరు ఇట్లా అడ్డమైన బిజినెస్లు పెట్టుకోకు. సపరేట్గా ఉన్నదో లేదో చేసుకొని ఉందామని అంటే పోవుడు, కార్లు, బస్సులు ఇవి మాట్లాడుకొని పోవుడు.
ఒక్కొక్కడు పొద్దుగాల లేస్తే పొద్దుక దాకా ఈయనతో కూర్చున్నాడు, ఈయన జేబులకి వెళ్ళి పైసలు కొట్టుడు. అది వస్తుంది బిడ్డ. పూలు కొనుక్కునేటోని తాగిపిచ్చి తినిపించి బూరకితే పూలు కొనుక్కుంటారా? అది కాదురా, వెంచర్ అంటే చూసేందుకు అత్తరు పబ్లిక్ ని పిలుచుకుంటారు వీళ్ళు. ఆడో సెమినార్ పెడతారు, ఆ మీటింగ్ ఖర్చు అవుతుంది, పెట్టుకోవాలి. ఇక నువ్వే గట్ల అంటే ఆయన ఇంకా అంతరం మీద కూడా ఆగడు. అరే లేదు బిడ్డ, మా టీచర్స్ కూడా తీసుకుపోతారు కదా బొచ్చడు మంది. సార్ ఈడ వెంచర్ ఆడ వెంచర్ అని అన్ని చెప్తారు. పెంచాలే, పేరు పెద్దది, అన్ని పెద్దయే. నువ్వు మాట్లాడమంటే ఇంకెన్ని చెప్తా ఉంటదేమో, ముచ్చట్లు తప్ప ఏం లేదు. నువ్వు ఇక్కడ మెత్త మెత్తగా మాట్లాడి నల్లి నల్లి ఉండి నీ వేషాలన్నీ బయట పెట్టకుండా ఉండే వరకు బాగా అందరికి అమాయకుడు అనిపిస్తుంది. ఇగో నిన్నేం అందరికి ఇట్లే మాట్లాడుతున్నావు. ఏం నాకు తెలుసా నీకు? నాకు అర్థం కాదు. అది కాదు మామ, 10 గంటలకు వచ్చినావు మొన్న, గడ ఒరుడు అవసరమా? ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకోవాలి? అయ్యో కడుపులో పెట్టుకొని ఒత్తుకొని ఉంటా అంటే నీకు ఏర్పడుతుందా? మరి ఇంట్లో చిన్నగా చెప్పినప్పుడు వినొచ్చు కదా. మరి నా ముచ్చట కడప దాటక ముందని విని చదువుకోవచ్చుగా. అట్లా చదువుకుంటావు, బయటికి అత్తనే నీకు వినొస్తుంది. నువ్వు ఆగిగా పేరు పెద్దది. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అని ట్రిప్ ఉంటది మామ. ట్రిప్ ఉంటది. ఆ ట్రిప్ లో పోయి ఇప్పుడు ఇంత ముళ్ళదే పడుతుంది. మళ్ళీ అట్లే మాట్లాడుతావు. నువ్వు చెప్పేది ఎట్లున్నది తెలుసా బాబు? నువ్వు ఇట్లనే ఆయన ఎంకేసుకొచ్చుకుంటా. ఇక పేరు పెద్దదని ఇంత పని చేస్తాడు, ఇక అల్లునికి ముళ్ళేది ఎత్తాడు, నా బిడ్డ సుఖపడుతుంది అనుకుంటున్నావు కానీ నేను చెప్పుకుంటలేను. అర్థమైందా? అరే కాదు బిడ్డ, చెట్టు కాసిన ఎన్ని కాయలు అయితాయారా, పండ్లు అయితే రాలిపోతాయి. కాదు, మొత్తం నేను తిట్టి కొట్టి మొత్తం లొల్లి చేసినట్టు చెప్పబడుతుంది. తిట్టు, నేను పని చేయకపోతే కొట్టు, నేను ఇంకేమన్నా చెడ కొడితే కొట్టు, తిట్టు. నీ లెక్క నేను తిరగచ్చుకుంటూ ఉంటే తిట్టు. ఏమిటి తిడుతానో ఏమిటి కొడతావు? సరే నేను తిరిగి జల్సాలు చేస్తాను. ఏమన్నా చేతలేవు. ఎన్ని నష్టం చేసినా, ఎన్ని నష్టం చేసినా, ఎన్ని అమ్మకొచ్చినా మరి అప్పులు తీసుకొత్తలేవా? పైసలు పట్టుకొత్తలేవా? అన్ని ఒకటేసారి వస్తాయి. ఇప్పుడు అప్పులు పెడతావు, మళ్ళీ తర్వాత రాబడి వస్తుంది. ఉగ రావడా నీది? ఆ ఫైనాన్స్ నిండితే కావచ్చు నువ్వు పైసలు వేసేసి. ఆగు, నువ్వు ఆగు బిడ్డ. ఇగో ఏం లేదు మామ, దాని బంగారం మొన్న తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టిన, కొన్ని పైసలు భూమి వచ్చినాయి ఉన్నాయి, అవి తీసుకుపోయి ఇంకో ఫ్లాట్ మీద పెట్టిన. ఇక అదే లొల్లి దాంతో. నా బంగారం తీసుకుపోయినా 500కే ఉండే తులం 600కే ఉండే. పోతే నువ్వు కోటీశ్వరునివి. ఇక ఆ ముచ్చట అట్లా కాదు బాపు. ఈ అసలు ముచ్చట చెప్పేది ఉంటే మరి నేను బతుకునో సర్దునో కూడా నాకు తెలుస్తలేదు, పైసలు అత్తయో రావో కూడా నాకు తెలుస్తలేదు, కనీసం తిండి పైకి పడతలేదు, పంట నిద్ర పడతలేదు. ఇప్పుడు చెప్పు అన్నాడు ఆ ముచ్చట. చెప్పకపోతే నీ భాగవతం అంతా చెప్పకపోతే నాకు ఎవరున్నారు చెప్పుకోవడానికి? మళ్ళీ ఆగు బాపు. మా ఊళ్ళో నేనే బావ వరుస అవుతాడినే. ఆయన మా ప్లాట్ కొన్నాడు, 15 లక్షలు ఉన్నది దాని రేటు. 15 లక్షలు ఉన్నప్పుడు 5 లక్షలు కట్టిండు. నువ్వు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆయన్ని పైసలు కట్టించుకోవాలన్నా అద్దా? కట్టించుకోవాలి. ఓ బావా, నాకు అచ్చకాడి రాలేదే, నువ్వు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చెయ్యి, నేను నీకు ఎట్లనైనా చేసా పైసలు అప్పేప్తా. నాకు ఇల్లు లేదా, ఊరు లేదా, పేరు లేదా, భూ అమ్ముడు పోయిందా, జాగమ్ముడు పోయిందా బావా? నేనంటే నీకు నమ్మకం లేదా అనుడుతోనే, బామర్ది నీ ఎటు పోతాయిరా అత్తయ్య, నాకే నువ్వు నమ్మకం వస్తుడు వేరా అన్నాడు. నేను అద్దయ్యా, ఏదన్నా ఉంటే మాటకు మాటే ఉండాలి, దేని దానికే ఉండాలి. ఆయన నీ అవ్వ చుట్టపోడు కాదు, నీ అయ్య చుట్టపోడు కాదు. ఇవాళ రేపు తోడ పుట్టిన తోడు నేను నమ్మచ్చేటట్లేదు. పైసా వేసుంటున్నాయినా పగ ఎత్తది. 15 లక్షలకు 5 లక్షలు కట్టిండు, ఇంకా 10 లక్షల రూపాయలు కట్టాలి. కనీసం ఇంకొక 5 లక్షలన్నా కట్టువాను. అది కట్టినాక నేను రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇగో నాకు తెలియదా, మరి నువ్వే మాట్లాడుకోపో, నువ్వే చేసుకోపో అన్నాడు. నా మాట కాదన్నాడు. నేను అద్దనంగా పోయి రిజిస్ట్రేషన్ చేసిండు. ఇప్పుడు ఏం 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఒక్కొక్క నడువాడు ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. ఇక ఎవరిని పట్టాడుతాడు? ఇక ఉండన్నా సావన్నాను వేపు. మరి గట్లేం చేసిన బిడ్డ నువ్వు కూడా? సగం పైసలు కట్టిండు కదా మామ, రిజిస్ట్రేషన్ రోజు ఇంకా సగం పైసలు కడతారు కదా. 5 లక్షలు కడితే సగం పైసలు. ఆగు, నీకు తెలియదు కానీ గిట్లనే నీకు తెలియదు అంటాడు, నన్ను నాశనం చేస్తాడు. అది కాదు మామ, ఇప్పుడు మనం భూమి కొన్నామంటే సగం పైసలు ఫస్ట్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ రోజు మళ్ళీ సగం ఇస్తారు అయ్యారా అంతే. ఆ రోజు ఏమైందంటే రిజిస్ట్రేషన్ పోయినాక ఇప్పుడు ఆన్లైన్ అమౌంట్ కొడతా అన్నాడు. ఆ రోజు స్ట్రక్ అయింది, అమౌంట్ స్ట్రక్ అయింది. అది ఇస్తాడు కదా, నా దగ్గరోడే కదా అని నేను అనుకున్నా. అదేమైంది, ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాడు ఆన్లైన్ పేమెంట్ కొట్టలేదు, ఏం లేదు. ఇక తర్వాత నుండి వాడు ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు. వాడు ఎక్కడికి పోయిండో ఏందో ఇస్తా అంటాడు. పాపం ఆన్లైన్ లోకి వెళ్ళి వచ్చే పైసలు అన్ని ఆగినాయి. అదే రోజు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులనే ఆగినాయి. అది ఇయ్యాలి కాకపోతే వాడు ఏం దూరం కాదు కదా. ఉపయోగించిండు, నిన్ను బుగ్గ వేసిండు. ఆన్లైన్ లోకి వచ్చేటోడు, పైసలు కొట్టేటోడు. ఒక్క రోజు అవుతుంది, 2 రోజులు అయితే, ఇప్పటికి 3 నెలల పొద్దైంది. పోరగాళ్ళ బళ్ళు బంద్ కాక ముందు ఇప్పుడు పోరగాళ్ళ బళ్ళు స్టార్ట్ అయినాయి. నీకెన్నడిస్తాడు? మళ్ళా ఫోన్ చేసి మర్యాదపూర్వకంగా బావా ఆగినాయే మరి ఇత్తా చేత్తా, ఆహా ఫోన్ చేస్తే ఎత్తాడు. ఫోన్ చేస్తే ఓసారి మన పెళ్ళం ఎత్తుతుంది, లేడన్నా ఒక్కొక్కసారి బ్లాక్ లిస్ట్ లా. ఇక రందికి నేను బతుకుతున్నా సత్తునా? నువ్వు ఆగు, నువ్వు రంది పడకు. అయినా నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చెప్తావు బిడ్డ? అట్లా అది కరెక్ట్ కాదు బిడ్డ.
అసలు నువ్వు బిజినెస్ చేస్తుంటే నీకు అన్ని తెలిసి ఉండాలి. అసలు నీకు అమౌంట్ నీకు సెండ్ కాదు, నువ్వు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినావు నువ్వు చెప్పు. తమ్ముడే పాకట అన్నట్టు ఉంటేనే బతుకుతాం. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఎవడు నమ్మించి ఎవడి కింద దాయంగా పోయి మనకి సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే నీ భూములు పోతాయి, జాగాలు పోతాయి, పెండ్లాం పిల్లల్ని తీసుకొని రోడ్డు మీద పడతావు. గట్టేం చేస్తారే నాకు ఒక్కసారి మిస్టేక్ అయితే ఊకే అవుతుందా బిడ్డ? ఒక్క మిస్టేక్ లచ్చగాలే 5 లక్షలు కాలే 10-15 లక్షలు అయినాయి. మీరిద్దరు ఈసారి ఇచ్చుకోరాదు బిడ్డ. అయ్యో ఆడ మాట్లాడదు ఆడిది, నువ్వు ఆడిదాన్ని సపరేట్గా నోరు మూసుకో అంటాడు. ఎందుకు బిడ్డ గట్లే ఉంటాను? మీరిద్దరు ఈసారి ఇచ్చుకున్నాక బట్టి వదిలిపెడతానమ్మా నాకు తెలియదా? వాడిని పట్టుకొని కూర్చో ఆడ పొద్దుదాకా అయ్యా పైసలు ఇవ్వ అంచాను అనుకుంటా వాళ్ళు దండం పెట్టుకుంటూ కూర్చో. నీ ముచ్చడకు ఒక్కొక్కసారి బీపీ లేస్తుంది కానీ అన్ని నోరు మూసుకొని ఊరుకుంటాను. అన్ని మనసులో పెట్టుకొని తిండి ఎట్లయినా మనిషివి ఏం చేయాలమ్మా? ఆ రంది ఉన్నది ఆయనకు. నమ్మద్దయ్యా, ఇవాళ రేపు ఎవరిని నమ్మచ్చేటట్లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే నవ్వుకుంటూనే ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చే పైసలు అక్కడ తీసుకురావాలి, కట్టాలి. ఓ లచ్చ కాగు, నేను కాదంటలేను, కొంచెం పడ్డట్టు అవుతుంది. ఓ లచ్చకో 50,000కో ఆగు. 15 లక్షలకు ఆగినావు, వాడు కట్టని అంటాడు. ఏం చేస్తావే? ఏ చెప్పే మొత్తం చెప్పు, గంతకే తీసుకొచ్చిన వీడికి. మరి అరే రేషం బాగానే వస్తుంది, శేష కథ మళ్ళీ అట్లా మాట్లాడతావు కానీ ఇక మీరు మాకు చెప్పుకోపోతే ఏనా తెలుసా అత్తమ్మా అనుడుతోనే మీరు తీసుకురా నోరు మూసుకొని ఉంటాను. బంగారం అంతా తీసుకొని ఆ గంగలు వేసినావు. నీ బంగారం నీకు తెచ్చితే కానీ ఊకే బంగారం అనుకుంటా. నీ ముచ్చట ఒడవద్దంగది కానీ ఇక ఆ ముచ్చట పెట్టుకుంటే తెల్లం దాకా పొద్దున్న దాకా తలకే నొప్పితోనే సత్తన్న. చెల్లె ఎట్లున్నది అట్నే? చెల్లె ముచ్చట ఏమైంది? చెల్లె చల్లకుండా చెల్లె ముచ్చట ఏం చెప్పాలి బిడ్డ? అత్తరా బిడ్డ అని ఫోన్ చేస్తే అత్తానం బాబు అన్నది. మళ్ళీ తర్వాత రోజు ఫోన్ చేస్తే ఏదో వాళ్ళ ఆడబిడ్డ భర్త చచ్చిపోయిందట. వాడు చచ్చిపోయినందుకు మరిది మీద వాళ్ళ మామ మీద కేసు అయిందట. వాళ్ళ పోలీసులు పట్టుకుపోయిల్లట. ఓసిని ఒకని పెళ్ళి ఒకని సాగుకు వచ్చినట్టు గాళ్ళ బాధ గీళ్ళకి వచ్చిందేమే. ఏమో బిడ్డ ఆ రోజు పోయన్నారు వాళ్ళని. ఆ పంచాయతీ మనం వినాం కదా, మనం అప్పుడు పంచాయతీ చేసినావా? ఆ పంచాయతీ చేసినప్పుడు లేచిపోయింది కదా వాడు పంచాయతీ నుంచి. పోయినాకనట వాడు చచ్చిపోయిందట. చచ్చిపోయిన సంగతి తెలియదు, మనకు బతికిన సంగతి తెలియదు, మనకు మాత్రమే తెలియదు. చచ్చిపోయిందని అన్నారు. చచ్చిపోతానట పెద్ద వీళ్ళ మీద కేసు పెట్టినట్టు వీళ్ళు పోలీస్ స్టేషన్ లేచినట్టు ఎఫ్ఐఆర్ అయిందట. అది ఎందుకు నీ చిన్న బిడ్డ నీకు ఫోన్ చేస్తలేదు చెప్తలేదు? వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాళ్ళ ఆడబిడ్డనే. అది వాస్తవంగా మనం వాళ్ళ కుటుంబ పరిస్థితులు మనం పట్టించుకుంటే లొల్లి పెద్దగా అవుతుంది బిడ్డ. వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు కదా. పొల్లకు చిన్న వయసులోనే పెళ్ళాయే, గంతలనే లొల్లులాయే. ఏమనుకుంటారు బిడ్డ వాళ్ళ అత్తమామ ఏమనుకుంటారు? పోయి అవ్వగారికి చెప్తాను ఇది పోయి అనుకోరా మనం ఎందుకు? మరి అవయ్య చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటదమ్మా? నువ్వు కూడా గమ్మత్ మాట్లాడుతున్నావు. నువ్వు కొంచెం నెగ్లెక్ట్ చేయకు బాబు, మళ్ళీ ఓటి పోయి ఓటి అవుతుంది. ఒక రోజు పోయేద్దాం బిడ్డ. తీసుకోవో ఈ ఊర్లో పొంట వానితో వీనితోనైతే తిరిగేస్తాడు. పోతేంది? పోయి అసలు విషయం ఏంటి ప్రాపర్ గా తెలిసి దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? నన్ను నువ్వు మంచిగుంటే ఆమె మంచిగా ఉంటది. నేను మంచిగా ఉంటా. ఏ రోజు అన్న తిట్టినా ఏమైంది బాబు? ఏమన్నా వెళ్ళిపోయిండా? మంచిగానే ఉన్నాడు. నేను ఖరాబ్ అవుతున్నా. ఆయన చేయమని ఎందుకు రోజు పెట్టుకుంటాను? నేను ఎవడు పెట్టుకోమన్నాడు? బాధ పెట్టుకోమన్నాడా? వాడు ఎట్లా ఇచ్చేటోడు ఇస్తాడు. నీకు ఒకటి చెప్తున్నా, ఇవాళ రేపు మనుషులు బెల్లం వేయక బూరెలు వంగిస్తారు. అన్ని నాకు తెలుసు. ఏమనుకున్నావు ఏంటంటే నాకు అన్ని తెలుసు. బూతులు తిట్టి గల్ల వాడు తిట్టాడు ఎవడన్నా? దొరకదు బిడ్డ. నిమ్మలంగా ఎట్లనో అట్లనో రాబట్టుకోవాలి కానీ నిమ్మలంగా అయ్యా నీ బాంచండ్రా తెలియదు బిడ్డ. ఇప్పుడు బండ కింద చేయి ఇరికింది, గుంజుకుంటే మన ఎల్లే ఊసిపోతాయి. మెల్లగా దొరింపుతోటి ఆ పైసలు రాబట్టుకోవాలి. ఆయన పైసలు చేయకపోవాలి, గప్పుడు ఉంటది ఆయన. నేనేమన్నా ఆయనను ఒక మాటనా రెండనా ఏమన్నా? నాకు నేనే రంది పెట్టుకుని నాకు నేనే ఆగమైతా. ఏం లేదు. సరే సరే ఇక మీరు మీకు ఉంటూనే ఉంటది కానీ పచ్చిందాం పల్లె ఒక రోజు అయితే పోయేద్దాం బిడ్డ. ఆ ఒక్కనాడైతే పోయి దానికి మరి ఏంది ఆ పరిస్థితి అయితే తెలుసుకో. ఆ పిల్లగాడు కూడా మళ్ళా ఏమన్నా చిన్నవిగా అదే అవుతాడు, అట్టోడు కాదు. దా బోధిందు దా చూసుడికేంది తక్కువ లేదు. మళ్ళా సెల్ ఫోన్ ఇచ్చిన నాకు ఫోన్ పట్టుకోవద్దు బిడ్డ. నీకు పొద్దున్నే చెప్పిన ఫోన్ డాడీకి ఇచ్చేయి. ఐషు చూసినావు ఎంత పరధ్యానం ఉన్నదో. బిడ్డ మమ్మీ నమ్మనుకో, ఆ బ్యాగ్ పట్టుకుని రమ్మని పోదాం, లేట్ అవుతాను. ఆ బ్యాగ్ పట్టుకుని రమ్మనిగా లేట్ అయింది ఇప్పటికే. జర పిల్ల జాగ్రత్త. స్కూల్ వ్యాన్ ఎక్కించేటప్పుడు దించేటప్పుడు పొద్దున లేకుండా కొడుతుంది ఆ పిల్లని. జర కొట్టని నీకు. నేను చూసుకుంటుంది మామ, అల్లేం లేదు కానీ ఇక ఆమె అల్లరి చేస్తా ఉంటుంది, ఈమె చిరాకు పడి కొడుతుంది. మళ్ళీ కొట్టినాక ఈమె బాధపడతా ఉంటుంది. సరే బిడ్డ, కానీ మీరు లొల్లి పెట్టుకోకూడదు బిడ్డ. ఆ దంద అంటేనే అట్లుంటుంది బిడ్డ. నువ్వు ఎల్ల పొద్దుగలరా రాదు నా బిడ్డ మాటిని. అట్లా కాదు మామ, ఆమెకు చెప్తే అర్థం కాదు. కానీ ఇటువంటి దందాల కొన్ని పనులు ఎట్లయితాయి మామ, ఓసారి ఓన్తో కూర్చుంటే పని అవుతుంది, ఓని కూర్చోబెడితే పని అవుతుంది. ఇటువంటి అయితే దానికి తెలుసా ఇవన్నీ? లేకుంటే తాగుతాను ఇదే పనిగా
ఇప్పుడు నువ్వు రాత్రి 12 అయ్యేదాకా రాకుంటే నా భర్త ఎన్నో తాగుతాడు తూలుతాడు అని అనుకుంటుంది, కానీ మరి పని మీద పోయిండని ఏ భార్య కూడా అనుకోదు. నా బిడ్డ అనుకున్న దాంట్లో కూడా అర్థం ఉన్నది నాన్న. నువ్వు ఏళ్ళ పొద్దుగా నా భర్త ఇంటికి రావాలని ఎవరికైనా ఉంటుంది. అది కాదు మామ, తాగతే ఆ మనిషి తెలుస్తాడు కదా, ఎంత ఊతాడు, ఏమన్నా వంటాడా, ఏమన్నా ఒర్రుతాడా అనేది కూడా తెలుస్తుంది కదా. నేను అట్లా ఏమన్నా ఏస్తానా, అచ్చేమన్నా లొల్లు పెడతానా? అట్లా కాదు నాన్న, ఏ ఆడవాళ్ళకైనా వాళ్ళకి అలవాటు అదిగా. భర్త ఏళ్ళ పొద్దుగాల 9 గంటల వరకు ఇంటికి రావాలి. 12 అయిందంటే 12 గంటలకు ఏం చేస్తాడు, తిన్నడా తినలేదా, ఇదే దామంతో పండుకుంటుందా చెప్పు. నువ్వు వచ్చేదాకా నా బిడ్డ చెప్పు, తినకుండా ఉంటుంది. ఆమె కోసం అన్న 10 లోపు వచ్చేటట్టు చూడు. సరే తీమా. ఏమైంది, లేట్ అయిందా? వాడు వస్తాడు కాదు బిడ్డ. ఎంతసేపు అవుతుంది వచ్చి? మేము పొద్దుగా వచ్చినావురా. బాగున్నారా? బాగున్నావా? బాగున్నారా అన్నయ్య? బాగున్నారా? హాయ్ చిక్కలి. హాయ్ అత్త. నేను వచ్చి 1 వీక్ అవుతుంది. ఇప్పుడు వస్తే అలిగినవా? పొద్దుటి నుంచి ఇక అత్తరుకోవచ్చు అగత్తరుకోవచ్చు అని పొద్దున్న నుంచి ఎదురు చూస్తుంది కాదురా అది. సరిగా మేము పోతున్నాం రా. ఇప్పుడు అద్దాక ఇలా రాత్రి పొద్దున్న లేచిపోండి. అరే మళ్ళీ రేపు ఆమె లేవదిరా, స్కూల్ పోమంటే లేవది, ఏడుతుంది. ఇప్పటికే వారం రోజులు అవుతుంది ఆమె స్కూల్ పోయి. మళ్ళీ తీరా. నువ్వు అప్పుడు రమ్మంటే ఏమైందిరా ఇంత లేట్ చేసినావు? అరే మేము బయలుదేరే వరకు లేట్ అయిందాడా? ఏం కాదు కానీ అరే మేము పోతున్నాం రా. ఉండు రక్కరే పొద్దుగల పోదురు కానీ. అంతలోవైతే మళ్ళీ వారం రోజుల వరకు అత్తం తీ. ఇప్పుడు అన్నయ్య కూడా పొద్దున ఏదో పని ఉందట, ఆయన అర్జెంటుగా పోవాలన్నాడు. ఈమె స్కూలు ఇదంతా ఇబ్బంది ఎందుకు, అందుకే మేము అత్తన్నామని చెప్పి బాప ఏం చేసిండు, మీరు అత్తారు ఉండూరి బిడ్డ ఫోన్ చేసినామని కూడా చెప్పారు. అందుకే మీకోసం ఇప్పటిదాకా ఎదురు చూసినాం. మేము వచ్చేసరికి వద్దాం ఆలస్యం. సరేలే ఇప్పుడు అయిందే ఉంది కానీ మీరే రండి మా ఇంటికి. సరే ఎవరు మొగలం మొత్తం పొద్దుపోతుందా? ఏ పోనీరా, పొద్దుటి నుంచి నువ్వు ఉంటుంది రాక్కుని బావ. సరేనా? సరేనా? నేను బండి పట్టుకొస్తా. బడివో అమ్మని కోసపెట్టుకోకు, ఏడవకు. పైలం అరే పైలం రా బా పైలం పోతానండి. సరేదా? పైలం బా చిట్టి తల్లి ఇంకోసేపు ఉంటే మంచి ఇద్దరం ఆడుకుందాము. ఇప్పుడు అంటున్నావా బిడ్డ? నేను అందుకే పొద్దుగాల రాన్లి బిడ్డ, చిట్టి తల్లి ఊక కలవరిస్తుంది, కాసేపు మాట్లాడుకుంటుంది, ఆట ఆడుకుంటుంది అని అంటున్నారా? ఇప్పుడు వచ్చి చిట్టి తల్లి ఉంటే మంచిగుండు, కాసేపు ఆడుకుందాము అంటున్నావా? అయ్యో అత్త వాళ్ళు ఉంటారు అనుకున్నా, నేను ఇంత సడన్ గా పోతారని అనుకోలేరు. దానికే ఇంత ఫైర్ అవుతున్నావు. అగో నేనే ఫైర్ అవుతానా? అక్క ఏమనుకుంటది? నేను అందుకే 2 రోజులు ఉండదాగానే ఫోన్ చేసి చెప్పిన, రాన్లి బిడ్డ ఊక కలవరిస్తుంది మాట్లాడుతుందట అని. విన్నారా మీరు? వినరు. ఈ నుంచి పోగానో తొందరగా పోతారు, ఆనిచి రాగానో చీకటి అవుతుంది. రాబుద్ది కదా అసలుకే. అరే అట్లా కాదమ్మా, మేము తొందరనే బయలుదేరదాం అనుకున్నాం, కానీ రెడీ బట్టలు గిట్టలు చదువుకునే వరకు లేట్ అయింది జరా. లేట్ అవుతుంది రా, లేట్ అవుతుంది.